మురళీ నాయక్ పార్థివ దేహానికి నివాళులర్పించి తల్లిదండ్రులను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరామర్శించారు. అనంతపురం జిల్లాలోని కల్లితండాలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మురళీ నాయక్ పార్థివ దేహానికి నివాళులర్పించారు. మురళీ నాయక్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మురళీ నాయక్ పార్థివ దేహాన్ని చూసి గ్రామస్తులు కన్నీరు మున్నీరుగా విలపించారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో ఆపరేషన్ సింధూర్ మద్దతుగా ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి నాయకత్వంలో భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక అంబేద్కర్ విగ్రహం నుండి బాలాపుర చౌరస్తా వరకు ఆమె భారీ ర్యాలీకి శ్రీకారం చుట్టారు. ఆమె మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్లో భాగంగా ప్రతీకారంతో పాకిస్తాన్ విరుచుకుపడడంతో మన దేశ జవాన్ మురళీ నాయక్ ఆత్మకు శాంతి కలగాలని ఘనంగా నివాళులర్పించారు. కాకినాడ జిల్లా జగ్గంపేటలో 5 ఎకరాలలో ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో ప్రతి ఒక్క యువత పారిశ్రామికవేత్తగా ఎదగాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తెలిపారు. అనంతరం ఏపీఐఐసి ఆధ్వర్యంలో ఇండస్ట్రియల్ పార్కుల ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. లబ్ధిదారులు కూడా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారు అంటున్న ఏపీఐఐసి చైర్మన్ మంతెన రామరాజుతో అన్నారు. గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో ఎస్పీ సతీష్ కుమార్ ఆకస్మికంగా పర్యటించారు. స్థానిక రౌడీ షీటర్లు, సస్పెక్ట్ ఫీటర్ల పాత కేసుల ముద్దాయిల ఇంటి వద్దకు నేరుగా వెళ్లి వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి ప్రవర్తనపై ఆరా తీశారు. పదే నేరాలకు పాల్పడుతుంటే పీడీ చట్టం ప్రయోగం, నగర బహిష్కరణ వంటివి అమలు చేస్తామని హెచ్చరించారు. ఏవైనా సమస్యలు ఎదురైతే పోలీసు వారి దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించుకోవాలని ఎస్పీ సూచించారు. పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో రాజకీయాలు రోజురోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. ఇటీవలే మాజీ మంత్రి విడుదల రజని మరిది గోపీనాథ్ని అరెస్ట్ చేశారు. వైసీపీ అధికారంలో ఉండగా క్రషర్ యజమానిని బెదిరించి డబ్బు వసూలు చేశారని ఆరోపణల నేపథ్యంలో గోపీనాథ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనితో కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. స్థానిక ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఆదేశాలతో తన కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని మాజీ మంత్రి ఆరోపించారు. బెంగళూరుకు చెందిన రాధాకృష్ణ, శ్యామ్ సుందర్ శర్మ, శశిధర్ శ్రీవారిని దర్శించుకున్నారు. రాత్రి తిరుమల వెళ్లిన భక్తులు 4 వెండి దీపపు సమ్మెలు విరాళంగా అందించారు. శ్రీవారి ఆలయ మహాద్వారం వద్ద పేష్కర్ రామకృష్ణకు దాతలు దీపపు సమ్మెలకు అందజేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులే వేద ఆశీర్వాదంతో పాటు తీర్థప్రసాదం స్వీకరించారు. జొమాటో డెలివరీ బాయ్ పై దాడి చేసిన ఘటన బంజారాహిల్స్ లో జరిగింది. డెలివరీ బాయ్ గా పనిచేస్తున్న ప్రభాత్ కుమార్ తనకు వచ్చిన ఆర్డర్ తీసుకోవడానికి రెస్టారెంట్ కు వెళ్లాడు. అక్కడ డెలివరీ తీసుకున్న విషయంలో ప్రభాత్ కు హోటల్ సిబ్బందికి మధ్య కంఫర్ట్ కోడ్ లో విషయంలో వివాదం చోటు చేసుకుంది. దీనితో సుమారు 5గురు ప్రభాత్ కుమార్ పై విచక్షణ దాడికి పాల్పడ్డారు. తీవ్ర గాయాలతో బాధితుడు బంజారాహిల్స్ పిఎస్ లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పాగు ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ విజయం సాధించాలని హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వరంగల్ జిల్లా కంబాలపల్లిలో సుమారు 50 మందికి పైగా ఆర్మీలో విధులు నిర్వహిస్తున్నారు. దీంతో జవాన్ల కుటుంబ సభ్యులు పాకిస్తాన్ పూర్తిగా నాశనం కావాలని, మన జవాన్ల విజయం సాధించాలని పూజలు చేశారు. ఆలయ పూజారి మాట్లాడుతూ మా అన్నయ్య ఆర్మీలో పనిచేస్తున్నాడని, మోదీ నాయకత్వంలో భారత జవాన్లు పాకిస్తాన్పై విజయం సాధించాలన్నారు. ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ టోల్ ప్లాజా వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. టోల్ ప్లాజా వద్ద ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలతో క్షతగాత్రులను నిర్మల్ ఆసుపత్రికి తరలించగా మార్గం మధ్యలో ఒకరు మృతి చెందినట్టు వైద్యులు తెలియజేశారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కర్నూలు జిల్లా కొడుమూరు చెందిన వీర సైనికులకు అన్న తల్లిదండ్రులు వినమ్రపాద పూజ కార్యక్రమం ఏర్పాటు చేశారు. సిఐ మొహమ్మద్ తబ్రేద్ వీరుల తల్లిదండ్రుల పాదాలను కడిగి సన్మానం చేశారు. దేశం కోసం వారు బార్డర్లో యుద్ధం చేస్తే పోలీసులు ఎల్లప్పుడూ అండగా ఉంటారని సిఐ మనోధైర్యం ఇచ్చారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బుగ్గపాడు గ్రామంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇంటి బయట కూర్చున్న 2 వృద్ధులను కారు ఢీకొట్టింది. చెన్నప్పకు 2 కాళ్లు విరగ్గా వీరమ్మకు గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన 2 వృద్ధులను హుటాహుటిన హాస్పిటల్కు తరలించారు. డ్రైవర్ నిద్రమత్తులో ఒక్కసారిగా కారు రోడ్డు పక్కకు తీసుకెళ్లి ఇంటి ముందు కూర్చున్న వారిని ఢీకొట్టింది.
జమ్మూలోని ఆర్ఎస్పూర్ ప్రాంతంలో అంతర్జాతీయ సరిహద్దు కాల్పులో బీఎస్ఎఫ్ ఎస్ఐ ఇతియాజ్ వీరమరణం పొందారు. సరిహద్దు అవుట్ పోస్టుకు ఇతియాజు నేతృత్వం వహించాడు. ఈ క్రమంలో కాల్పులలో మృతి చెందారు. ఆయన కుటుంబ సభ్యులకు బీఎస్ఎఫ్ ప్రగాఢ సానుభూతి తెలిపింది. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బస్టాండ్ నుండి బయటకు వస్తున్న బస్సును తప్పించబోయి లారీ కరెంటు స్తంభాన్ని ఢీకొట్టింది. దీంతో గ్రానైట్ లోడ్లో ఉన్న లారీ షాప్లోకి దూసుకెళ్లింది. బస్సు వెనక భాగం పాక్షికంగా దెబ్బతినగా కరెంటు స్తంభం విరిగి ధ్వంసమైంది. కరెంటు స్తంభం విరగడంతో పట్టణంలోని విద్యుత్కు అంతరాయం ఏర్పడింది. ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం ముత్తూట్ మినీ ఫైనాన్స్ లిమిటెడ్ కంపెనీలో మేనేజర్ సుబ్బారావు చేతివాటం ప్రదర్శించాడు. బంగారం లోన్స్ పేరుతో నకిలీ ఖాతాలు సృష్టించి 17 లక్షలు కాజేశాడు. కంపెనీ యాజమాన్యానికి విషయం తెలియడంతో బ్రాంచ్ మేనేజర్ సుబ్బారావు పరారయ్యారు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కంపెనీలో బంగారం తాకట్టు పెట్టిన ఖాతాదారులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. తమ బంగారం తమకు తిరిగి వస్తుందా లేదా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ఆపరేషన్ సింధూర్కు మద్దతుగా బీజేపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఎమ్మెల్యే పాయల్ శంకల్తో పాటు విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు. జాతీయ జెండాను చేత పట్టుకొని భారత్ మాతాకి జై అంటూ నినాదాలతో హోరెత్తించారు. స్థానిక వినాయక చౌక్ నుండి ప్రారంభమైన ర్యాలీ ప్రధాన వీధుల గుండా సాగింది. దీంతో పట్టణం త్రివర్ణ శోభ సంతరించుకుంది.